ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులు మాట్లాడితే మనకు సహాయం కలగదేమో గాని దేవుడు మాట్లాడితే తప్పకుండా మనకు సహాయం కలుగుతుంది, మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది. మంచి వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని ఆదరణకరమైనటువంటి మాటను భక్తుడు కీర్తిస్తున్నాడంటే ఎంత గొప్ప మాట తెలుసా అండి. యథార్థ హృదయులను రక్షించు దేవుడే. దేవుడు యథార్థమైనటువంటి హృదయాలు గల వారిని రక్షిస్తాడంట. ఈ రోజున యథార్థతను నీవు కలిగి ఉండాలని దేవాతి దేవుడు నిన్ను రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు యథార్థవర్తుడినివైతే, నీవు యథార్థంగా నీవు జీవిస్తున్నట్లయితే, యోబు యథార్థవర్తనుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా నిలవబడగలిగినాడు. ఈ రోజున నీవు కూడా యథార్థంగా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ఏ ఆపద నుండైనా ఆయన నిన్ను రక్షిస్తాడు, ఏ అపాయము నుండైనా ఆయన నిన్ను రక్షిస్తాడు, ఎటువంటి శత్రువు చేతిలో నుండైనా ఆయన నిన్ను రక్షిస్తాడు. నీవు ఈరోజు అనుకుంటూ ఉండొచ్చు, నేను దేవుని కొరకు ఎంత యథార్థంగా జీవిస్తున్నా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు నీ తరపున ఉన్నటువంటి దేవుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుల యొక్క చెడుతనమును దేవుడు మాన్పివేస్తాడంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున నువ్వు పడే వేదన, నువ్వు అనుభవించే శ్రమ, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరికి కలగట్లేదు, నాకు ఒక్కదానికే కలుగుతున్నాయి, ఎవరికి కలగట్లేదు, నాకు ఒక్కడికే కలుగుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. నీవు యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా ఉన్నావు కాబట్టే అవన్నీ కూడా ఎదురవుతున్నా దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు సంతోషించు, దాన్ని బట్టి నువ్వు ఆనందించు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కేడమును మోయువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కేడమును మోస్తాడు, నీకు బలముగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు అండగా ఉంటానంటున్నాడు. ఆయనే బలమైన దుర్గముగా నీకు తోడుగా ఉన్నాడు. నీ మీదికి ఏది రాదు, ఏ శత్రువు రాడు, ఏ అపవాది క్రియలు నిన్నేమి చేయవు. ఆ శ్రమలు వస్తాయి పోతాయి అంతే తప్పితే నిన్నవేవి చేయవు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీతి గల నిన్ను దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను నిలవబెడతాడు, ఆయనే నిన్ను బలపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యథార్థంగా జీవించు, దేవుని కొరకు జీవించు, ఆయన కొరకు నీతి గల వ్యక్తిగా, నీతి కలిగిన దానివిగా నీవుంటే ఆయన నిన్ను నిలవబెడతాడు, స్థిరపరుస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడని మాట ఇస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, యథార్థ హృదయము గల వారిని తండ్రి మీరు స్థిరపరిచే దేవుడవు, వారికి రక్షణనిచ్చే దేవుడవు, వారిని స్థిరపరిచే దేవుడవు ప్రభా. నీకు వందనాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా ఎన్నో నిందలు మోస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ మీ కొరకు నీతిగా యథార్థంగా నిలవబడి ఉన్న ప్రతి బిడ్డను మీరు రక్షించే దేవుడవని, మీ యొక్క కాపుదలలో భద్రపరిచే దేవుడవని, మీ యొక్క కృప చేత నింపి వారిని ఆదుకునే దేవుడవని మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను బిడ్డల హృదయంలో స్థిరపరచండి, వారిని మీరే ఆదుకోండి, వారిని మీరే రక్షించండి, వారిని మీరే కాపాడండి, వారిని మీరే స్థిరపరచండి, బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలను యేసు నామములో లయపరచండి అయా. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి
ఉద్యోగాన్ని దయచేయండి. ఈ రోజున దుఃఖముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను సంతోషకరంగా తండ్రి మీకు మహిమకరంగా నిలవబెట్టుకోమని, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, అయా క్షేమాన్ని వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.